in this year. If there's panic and fear in the hearts of people, I'll tell you something. The most influential people in this country will not be able to help you in certain situations. ఈ సంవత్సరంలో మనం ఆ విధంగా చూడగలగాలి. ప్రజలందరూ భయపడుతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు మనం ఎంతో ధైర్యంగా ఉండాలి. నేను ఒక మాట చెప్తాను. మీకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ భూమి మీద అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి కూడా మిమ్మల్ని కాపాడలేడు. It's true. ఇది నిజం. Supposing you get a terrible sickness, you can get the best doctor in the country, in the world. He may not be able to heal you. ఉదాహరణకు ఒక భయంకరమైన వ్యాధి మీకు వచ్చిందనుకోండి, ఈ దేశంలో కానీ ఈ భూమి మీద ఉన్న అతి శ్రేష్టమైన వైద్యుడు కూడా మీకు నయం చేయలేడు. But it's a different story if you know God. కానీ నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నట్లయితే అది వేరుగా ఉంటుంది. Most of us, we don't really know God at all. మనలో అనేక మందికి నిజంగా మనకు దేవుడు తెలియదు. Jesus said, "This is eternal life, that they might know you, the only true God, and Jesus Christ whom you have sent." యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగటే నిత్య జీవము. So I want to say to all of you, make this year a year in which you'll have a tremendous passion to know God as Almighty, to know Him like Jesus taught us to pray, "Our Father who art in heaven." దేవుణ్ణి సర్వశక్తిమంతునిగా యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రార్థన నేర్పించిన విధంగా పరలోకమందున్న మా తండ్రి అని మీరు ఈ సంవత్సరంలో దేవుణ్ణి ఎరగాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. What is there He cannot do? ఆయన చేయలేందంటూ ఏముంది? Which human being on the face of the earth is anything more than nothing in His eyes? I'm not giving you a pep talk. ఆయన దృష్టిలో ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా శూన్యుడు, ఏమీ లేనివాడు. నేనేదో పై మాటలు మీకు చెప్పట్లేదు. No one can stand against Almighty God. సర్వశక్తుడైన దేవుని ఎదుట ఎవరు నిలబడలేరు. And if you know Him, you know the greatest person in the universe. మీరు ఆయన్ను ఎరిగినట్లయితే ఈ విశ్వంలో కల్లా గొప్ప వ్యక్తిని మీరు ఎరిగినట్లే. You cannot face a problem in 2008 that He cannot solve. ఈ 2008లో ఆయన పరిష్కరించలేని సమస్యను మీరు ఎదుర్కోలేరు. You cannot have a financial difficulty in 2008 that He can't take care of. You cannot get a sickness. దేవుడు తీర్చలేని ఆర్థిక కష్టాలు ఈ 2008లో మీకు రావు. ఆయన నయం చేయలేని రోగాలు మీకు ఈ 2008లో రావు. In 2008 that He cannot heal. You cannot face a demon who will not run away in fear from you. నిన్ను చూచి భయపడి పారిపోని దయ్యం నీ దగ్గరికి రాదు. You're going to be a conqueror. That's the way God wanted man to be. నీవు జయించువాడవుగా ఉంటావు. ఒక మనిషి ఆ విధంగా ఉండాలని దేవుడు సృష్టించాడు. That's what He wanted Adam to be. ఆదాము కూడా అలా ఉండాలని ఆయన సృష్టించాడు. When He made Adam, He said, "Let's make man and let him rule." And man became a slave. మనము నరుని మన పోలిక చొప్పున సృజించి ఆయన ఏలులాగా మనం చేద్దామని దేవుడు అనుకుంటే మానవుడు దాసుడిగా మారిపోయాడు. I'll tell you this, most born again Christians I have met are slaves. నేను కలిసిన అనేక మంది తిరిగి జన్మించిన క్రైస్తవులు వారు దాసులుగా ఉన్నారు. They are afraid of big people in the world. ఈ లోకంలో గొప్ప వాళ్ళని చూసి వాళ్ళు భయపడుతున్నారు. They go begging for favors from big people in the world. Why? Because they don't know God. ఈ లోకంలో గొప్పవాళ్ళుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియదు. If you knew God, you'd go to Him. ఒకవేళ నీవు దేవుడిని ఎరిగినట్లయితే ఆయన దగ్గరికి నువ్వు వెళ్తావు. I mean, if you knew the managing director of an office, would you go to the peon in that office to ask for a favor?
Tell me. చెప్పండి, ఒక కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ నీకు తెలిసినట్లయితే ఒక ప్యూన్ దగ్గరికి సహాయం కోసం నువ్వు వెళ్తావా? And if you know the managing director of this universe, would you go to some peon running around here for some favor? That peon may be a chief minister or the DG of police or the general of the army. It doesn't make a difference. ఈ విశ్వం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ నీకు తెలిసినప్పుడు నువ్వు ఈ భూమి మీద ఉన్న ప్యూన్ దగ్గరికి వెళ్తావా? ఆ ప్యూన్ ఒక ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేక ఒక పోలీసు ఉన్నతాధికారి అవ్వచ్చు, లేక ఒక సైన్యంలో పనిచేసే జనరల్ అయి ఉండొచ్చు. A peon in God's hands. My Father runs this universe. వారందరూ కూడా దేవుని దృష్టిలో ప్యూన్ లాంటి వారు. నా తండ్రి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. I believe that. నేను నమ్ముతాను దాన్ని. I don't just say it here. I can say it anywhere. నేను కేవలం ఇక్కడ చెప్పటం మాత్రమే కాదు, నేను ఈ మాటని ఎక్కడైనా చెప్పగలను. My heavenly Father runs this universe. నా పరలోకపు తండ్రి ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. No one can harm you or me if we live with our eyes fixed on Him. మన దృష్టి ఆయన వైపు మాత్రమే చూస్తూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను కానీ, నన్ను కానీ, నీకు కానీ, నాకు కానీ ఎవరు హాని చేయలేరు. The harm that people seek to do to me will boomerang on them. నాకు ఎవరైతే హాని చేయాలనుకుంటున్నారో అది తిరిగి వారి మీదకే వెళ్తుంది. And destroy them. వారినే నాశనం చేస్తుంది. Yep. అవును. The people who killed Jesus suffered. They suffered like anything. యేసును చంపిన వారు ఆ తర్వాత వాళ్ళు ఎంతో ఘోరంగా శ్రమలు అనుభవించారు. No one can harm you. నీకు ఎవరు హాని చేయలేరు. Because we have a Father who watches over us, who never slumbers nor sleeps. ఎందుకంటే కునుకక నిద్రపోక మనల్ని చూచే మన తండ్రి మనకున్నాడు. So let's live 2008 with a dignity. The dignity becoming of a son of the CEO of the universe. కాబట్టి ఈ సంవత్సరంలో మనము ఆత్మ గౌరవంతో ఈ విశ్వానికే కార్యనిర్వాహక అధికారి CEO కుమారులుగా మనం బతుకుదాం. A daughter of the CEO of the universe. ఈ విశ్వానికి CEO యొక్క కుమార్తెగా మనం బ్రతుకుదాం. I saw the Lord lifted up, and His train filled the temple, it says. నేను కన్నులెత్తి పైకి చూడగా అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువును ఆసీనుడై ఉండెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. The whole earth is full of His glory. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. I saw the Lord lifted up, and His train filled the temple, it says. నేను కన్నులెత్తి పైకి చూడగా అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువును ఆసీనుడై ఉండెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. The whole earth is full of His glory. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. And let's also, in order to know Him like that, we need to spend time with Him. You know, if you just go and visit Him for 2 seconds,
and say, I've got to rush out and hurry because I've got other things to do. You're not going to have that confidence. It's those who wait upon the Lord, it says, who will exchange their strength. కాబట్టి ఆయన మనం ఆ విధంగా ఎరగాలి అంటే ఏదో 2 సెకండ్లు ఆయన దగ్గర గడిపి మనము అటు ఇటు పరిగెత్తినట్లయితే ఆయన తెలుసుకోలేం. కానీ ఎవరైతే ఆయన ఎదుట కనిపెడతారో యెషయా 40:31 ప్రకారం ఆయన కొరకు ఎదురు చూచువారు బలమును పొందుదురు, నూతన బలమును పొందుదురు. Basically, by myself, I'm a weak person and I'm a coward. నాలో నేను చూసుకున్నట్లయితే నేనెంతో బలహీనుణ్ణు మరియు పిరికివాడిని. I'm a coward. నేను ఒక పిరికివాడిని. I'm weak. నేను ఒక బలహీనుణ్ణి. But because I know that, I decide I'm going to spend time with my Father. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నా తండ్రితో నేను గడపాలని నిర్ణయం తీసుకున్నాను. I'm going to look to Him even more. ఆయన వైపు మరి ఎక్కువగా నేను చూడాలనుకుంటున్నాను. If I were a brave type of person, I wouldn't need God. నేనేదో ధైర్యవంతుడిని అయితే నాకు దేవుడే అవసరం లేదు. I need God because I'm a coward. నేను ఒక పిరికివాడిని కాబట్టి నాకు దేవుడు అవసరం. I need God because I'm weak. నేను బలహీనుడిని కాబట్టి నాకు దేవుడు అవసరం. And He's going to make me so strong that no demon or human being is going to be stronger than me. ఆయన నన్ను ఎంత బలవంతుడిగా చేస్తాడు అంటే నా ఎదుట ఏ మానవుడు కానీ ఏ దయ్యం కానీ బలవంతుడిగా ఉండలేరు. And because I'm such a coward, scared, that I cling to my Father, He's going to make me so bold that there'll be nobody bolder than me on the face of the earth. నేనెంతో భయస్తుడిని, పిరికివాడిని కాబట్టి నా దేవుణ్ణి, నా తండ్రిని వెళ్ళి హత్తుకుంటాను. కాబట్టి నాకంటే ధైర్యవంతుడు ఈ భూమి మీద ఎవరు ఉండరు. That is what it means. Those who wait upon the Lord shall exchange their strength. దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అంటే దాని అర్థం ఇది. That means I give up my weakness and take His power. I give up my cowardice and take His boldness. God has not given us the spirit of fear. నా బలహీనతను నేను దేవునికి ఇచ్చి బలాన్ని పొందుకుంటాను. నా పిరికితనాన్ని దేవునికి ఇచ్చి ధైర్యాన్ని నేను పొందుకుంటాను. పిరికితనం గల ఆత్మ మనకు ఆయన ఇవ్వలేదు. And timidity and cowardice. But He's given us His spirit of boldness. మనము సిగ్గుపడే ఆత్మను, భయపడే ఆత్మను, పిరికితనం గల ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు, కానీ ధైర్యం గల ఆత్మనే ఇచ్చాడు. As I look to Him and I see Him, He fills me with His Holy Spirit. నేను ఆయన కొరకు ఎదురు చూచి ఆయన కోసం వేచి ఉన్నప్పుడు తన పరిశుద్ధాత్మతో నన్ను ఆయన నింపుతాడు.